ఈ వైశాఖ అమావాస్యను శని జయంతిగా జరుపుకుంటారు. శనిదేవుడు చెడు కలిగిస్తాడని చాలా మంది అనుకుంటారు. కానీ శనిదేవుడు మనుషులలో ఉన్న కోపం, మెదడు యొక్క పనితీరును మరియు మనశ్శాంతిని నియంత్రిస్తాడు. ఇది శనిదేవుని పుట్టినరోజు కాబట్టి ఎవరైనా సరే నవగ్రహాలలో శని గ్రహానికి తైలాభిషేకం చేయిస్తే చాలా మంచిది. తైలాభిషేకం చేయించుకోవడం వీలు కాకపోతే నవగ్రహాల చుట్టూ 21 సార్లు ప్రదక్షిణలు చేయండి. అలాగే శనిదేవునికి శని మంత్రాలను చదివినా చాలా ఇష్టం కాబట్టి శని జయంతి రోజున దశరథ శని స్తోత్రాన్ని వినినా లేదా చదివినా శని భగవానుడి అనుగ్రహం కలిగి శని దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా శని జయంతి రోజు నల్ల కుక్కలకి, నల్ల చీమలకి, కాకులకి ఆహారం వేసినా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చండి. శని జయంతి రోజున హనుమంతుడి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే కోపంగా ఉన్న శనిదేవుడిపై హనుమంతుడు తేలికగా పట్టు సాధిస్తాడు కాబట్టి శనిని నియంత్రించడానికి ఆంజనేయుని ఆరాధన తప్పకుండా చేయాలి.